హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లా సెట్ 3 and 5 years సంబంధించి పేజ్ 2కి సంబంధించిన కాలేజెస్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. అంటే ఏ కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పి. ఇంకెవరైనా చూసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ పేజ్ 2 అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే లాగిన్ ఇచ్చేసి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది తెలుస్తుంది. ఒకవేళ సీట్ రాకపోతే మేము ఏం చేయాలి అంటే స్పాట్ అడ్మిషన్ ఉంటుందండి. మరొక 20 రోజుల్లో అయితే అక్కడ మళ్ళీ నోటిఫికేషన్ ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఏ కాలేజెస్లో సీట్లు ఖాళీ ఉన్నాయని చెప్పి అక్కడ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం అక్కడ డైరెక్ట్గా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, సర్టిఫికేట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంది. అది రాగానే మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ సీట్ వచ్చినట్లయితే ఏం చేయాలి అంటే ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకు చూపించడం జరుగుతుంది పేజ్ 2కి సంబంధించి. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఫస్ట్ కాలేజీలో ఏదైతే ఫీ పే చేశారో ఆ ఫీ అక్కడ సరిపోయినట్లయితే ఈక్వల్గా ఉంటుంది. లేకపోయినట్లయితే ఏమైనా రిమైనింగ్ పే చేయాలనుకున్నట్లయితే పేజ్ 2లో మీకు వచ్చిన కాలేజీలో అయితే పే చేయొచ్చు. లేదా అక్కడ మీకు ఏమైనా అమౌంట్ రావాలి అనుకున్నట్లయితే ఇప్పుడు జాయిన్ అయ్యే కాలేజీలో మీరు అడగచ్చు ఏమేమి ప్రాసెస్ చేయాలని చెప్పి. లేదా నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు క్రెడిట్ అయితే చేసుకోవడం జరుగుతుంది, లేదా డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా బ్యాలెన్స్ చేయడం అయితే జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా పేజ్ 2లో వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ పట్టుకొని పేజ్ 1లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని పేజ్ 2లో అయితే జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఆల్రెడీ పేజ్ 1లో సీట్ వచ్చింది మీకు, కానీ ఇప్పుడు పేజ్ 2లో సీట్ రాలేదు. ఇప్పుడు పేజ్ 1లో ఉండే కాలేజెస్లో సీట్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి రేపు వెళ్ళి కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ కూడా పోయినట్లయితే ఇంకా ఈ సంవత్సరం మీకు ఏమీ లేనట్లే, మళ్ళీ స్పాట్ అడ్మిషన్లో అయితే మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఒకవేళ పేజ్ 2లో రాకపోయి పేజ్ 1లో అలాగే ఉన్నట్లయితే కాలేజు, అక్కడైతే మీరు స్టడీ అనేది కంటిన్యూ చేయండి. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి, దీని మీద కూడా వీడియో చేస్తాను. చాలామంది ఒకవేళ పేజ్ 2లో రాకపోతే పేజ్ 1 పోతుంది అంటున్నారు. కొంతమంది పేజ్ 2లో రాకపోతే పేజ్ 1 అలాగే ఉంటుంది అంటున్నారు. దీని మీద మనకు క్లారిటీ అనేది లేదు. ఒకవేళ మీకు ఇలా జరిగినట్లయితే కింద కామెంట్స్లో అయితే తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే కాలేజ్ వైజ్ లిస్ట్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అని కూడా ఇక్కడ కూడా మీరు ఎంతమందికి ఏ కాలేజీలో వచ్చాయని చెప్పి కాలేజీని బట్టి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది పేజ్ 2కి సంబంధించిన మనకు డీటెయిల్స్ అనమాట, ఎక్కడెక్కడ వచ్చింది ఏంటని చెప్పి. అలాగే జాయినింగ్ టైంలో ఎలాంటి రూల్స్ ఉంటాయి ఏంటనేది ఇప్పుడు పేజ్ 2లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ వీడియో చూడండి. ఆల్రెడీ పేజ్ 1లో జాయిన్ అయితే మీకు అర్థమైపోతుంది. కానీ కొత్తగా ఎవరైతే ఉన్నారో వారి జాయినింగ్ టైం రూల్స్ అనేది కూడా చూడండి. ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఎన్ని కాపీస్ తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు నాకు కాల్ చేసి, ఇక్కడ కూడా ఫస్ట్ పేజ్లో కూడా మాకు అన్యాయం జరిగింది, పేజ్ 2లో కూడా అన్యాయం జరిగింది, సరిగ్గా వీళ్ళు నిర్వహించట్లేదని చెప్పి చాలామంది అయితే నాకు కాల్స్ చేస్తున్నారు. సో నేనైతే ఏమి చేయలేను, కానీ మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళి లేదా వాళ్ళకి రిపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేదా ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా రిపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే ప్రతి సంవత్సరం కూడా కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటుంది, కొన్ని మనకు అన్యాయం జరిగినట్టే ఉంటుంది. ఏపీ లా సెట్ కూడా అదే జరుగుతుంది, కానీ మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. ఎందుకంటే మన గురించి టోటల్ అంతా కూడా ఆపలేరు కదా. సో ప్రాసెస్ అంతా కూడా ఒకవేళ మనం కంప్లైంట్ చేసినా అది లేట్ అయిపోతూ ఉంటుంది. సో మనం వెయిట్ చేస్తూ కూర్చోలేము. సో ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదా నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. కాల్ మీ 4 యాప్లోంచి నిమిషానికి 3 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.